అందరికీ నమస్కారం. నా పేరు గూడ రమేష్. త్రైవర్ణంలో మాలలు బ్రాహ్మణుల అనే విషయాన్ని నేను ఈరోజు మాట్లాడడానికి చూస్తున్నాను. అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటి 6లో మరి ఒక హెచ్చరిక చేశారు వారు. ఆ హెచ్చరిక ఏంటంటే సామాజిక ఆర్థిక జీవనంలో సమానత్వాన్ని నిరాకరించడాన్ని మనం ఎక్కువ కాలం కొనసాగించినట్లయితే మన రాజకీయ ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుందని ఈ పరస్పర వైరుధ్యాన్ని మనం వీలైనంత త్వరగా తొలగించాలి. లేకున్నట్లయితే ఎంతగానో శ్రమించి నిర్మించుకున్నటువంటి రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతల వల్ల బాధపడేవారు తుత్తినీయాలు చేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ గారు, సమానత్వం అనేది లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఒక ఉద్యమము రావడం జరుగుద్ది. ఇప్పుడు వర్గీకరణలో సమానత్వాన్ని పోగొట్టుకున్నారు. 59 కులాలలో 1-2 కులాలు దానివల్ల లబ్ధి పొందాయి. మిగతా 57 కులాలు అన్యాయం పాలవుతున్నాయి. దీని గురించి వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాలుగా ఒక పోరాటం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే పార్లమెంట్లో మెజారిటీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని రాయాల్సి వచ్చింది. అలాగే రిజర్వేషన్స్ ఇవ్వకపోతే నేను రాయనని బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి రాజ్యాంగ సభలో కూర్చోబెట్టడం జరిగింది. వారు అప్పుడు ఈ ఏబిసిడీలు పెడితే ప్రాబ్లం వస్తుందని రిజర్వేషన్స్ అని పెట్టారు. ఇప్పుడు రాజకీయ సామాజికంగా వేల సంవత్సరాలు అనగారి ఉన్నారు కాబట్టే మనకు రిజర్వేషన్లు ఇచ్చారని మన మాల సోదరులందరూ దీని మీద మాట్లాడడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే అప్పుడు ఏబిసిడీలు పెట్టే పరిస్థితి లేదు అంబేద్కర్ గారు. అయినా బీసీలకు వారు రాజ్యాంగంలో హక్కులు కల్పించడం జరిగింది. అట్లాగే స్త్రీలకు కూడా హక్కులు కల్పించడం జరిగింది. అలాగే ఎకనామికల్లోగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కూడా హక్కులు కల్పించడం జరిగింది. అంత ముందు చూపుతోనే వ్రాయడం జరిగింది కాబట్టే వారిని ఆ అంతర్జాతీయ మేధావి అతను నీ ఒక్క మాల కులానికే రాసిందని మీకు మీరే అనుకోవడం అది చాలా పొరపాటు అండి. కాంబ్లీ గారు, మీరు దీన్ని బాగా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు మా మందకృష్ణ మాదిక్ గారిని బ్రోకర్ అని లేకపోతే చెంచాగిరి అని అంటున్నారు. మీ దాంట్లో చెంచాగిరి చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారండి రాజకీయంగా. ఇప్పుడు మీరు వివేక్ గారిని తీసుకుంటే ఎన్ని పార్టీలు మారిండు ఆయన బీజేపీలో చేరలేదా? ఎందుకు చేరిండు? ఆయన దేశానికి స్వాతంత్రం తెద్దామని చేరిండు అనుకుంటున్నావా? వాళ్ళ నాన్న ఎంపీగా కాంగ్రెస్ నుండి వెళ్ళి అదే పార్టీలో ఉండి చనిపోయిన వారు. మరి ఈయనే 39 పార్టీలు మారిండి, ఇప్పటికీ బీజేపీలో చేరలేదు. ఆయనే అంతటా చేరిండు కదా. నువ్వు చేస్తేనే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారంలాగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. అది అందరికీ సమాన హక్కులు రావాలి. మీరెంతో మాకంతని అంబేద్కర్ గారు ఏమన్నారు? ఎవరి జనాభా ఎంత ఉంటే అంత తీసుకోవాలనే కదా. మీరు మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందనంటే 1932లో పూనా ఉడంబడిక జరిగిన కథ తీసుకొస్తున్నారు. గాంధీ గారు మనకు సపరేటు రిజర్వేషన్స్ ఇవ్వనంటే నిరాహార దీక్ష చేయడం జరిగిందిగా. అతను ఎక్కడ చనిపోతాడని అంబేద్కర్ గారు పాపం కొన్నిటిని ఒప్పుకోవాల్సి వచ్చింది. వారి మనసు అంగీకరించకపోయినా తప్పని పరిస్థితులలో గాంధీగా చనిపోతే దేశంలో ఉన్న మీ క్యాస్ట్ వాళ్ళందరినీ చంపేస్తామని బెదిరిస్తే కదా. ఇప్పుడు అట్లాగే మీ మాల సామాజిక వర్గం గాంధీలాగా ప్రవర్తిస్తున్నారు. మా మందకృష్ణ మాదిక్ గారు అంబేద్కర్ లాగా పోరాడుతున్నారు. ఇప్పుడు మేము కూడా ఏమో అందరం నమ్మట్లే. బీజేపీ ఏదో మాకు మేలు చేస్తుందని అనుకోవట్లేదు. అర్థమైందా? ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళినాం. టీడీపీ ఉంటే టీడీపీని అడిగినాం, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ని అడిగినాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉంటే బీజేపీని అడిగినాం. ఎవరినైనా అడుగుతాము. దాంట్లో తప్పేముందండి? మాకెవరు సాయం చేస్తే వాళ్ళను. కేసీఆర్ గారు ఏమన్నారు? బొంత పురుగునైనా ముద్దించుకుంటామని ఎందుకన్నాడు ఆయనే? మరి తెలంగాణకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా మాకు ఇస్తామనంటే ఎవరి కాళ్ళైనా మొక్తాం. కేసీఆర్ గారు ఎన్నిసార్లు జయశంకర్ గారు కాళ్ళు మొక్కారు. ఇప్పుడు కాంగ్రెస్ మాలోళ్ళకే పట్టం కట్టింది. అప్పుడు సంజీవయ్యను చీఫ్ మినిస్టర్ చేసింది ఎవరు? కాంగ్రెస్ కదా. మొదటి నుండి కాంగ్రెస్ మీకే కదా ఫేవర్గా ఉంది. ఖార్గే గారు మాల కదా, ఆయన జాతీయ అధ్యక్షులుగా లేరా? మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు ఉన్నారు. మేమేమన్నా అదవుతున్నామా? వారిని ఏమనట్లేదు కదా, రిజర్వేషన్ అడుగుతున్నాం మేము. మరి మీరు కాంగ్రెస్కు తొత్తుల్లాగా లేరా? అది మేమంటే మీరు బాధపడరా? తప్పు కదండి. ఎవరు అవసరం మేరకు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మాకు బీజేపీ ప్రభుత్వం చేస్తానన్నది కాబట్టి చేస్తున్నాం. మరి బీజేపీ గవర్నమెంట్ సెక్టర్లను ప్రైవేట్ చేస్తుంది. మరి పోరాటం మీరు ఎందుకు చేయట్లేదు? మరి
మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు పోరాటానికి పెడుతున్నది ఎవరు ఈ డబ్బులన్నీ? మరి దాన్ని ఎందుకు అడగట్లే మీరు? అన్ని ప్రైవేట్కరం చేస్తుంటే ఈ మాదిగలు ఏం చేసిండ్రు అంటుండే, మరి మాలలు మీరేం చేసిండ్రు? మాదిగల్లో కంటే మీలోనే ఎక్కువ మంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మరి మీ ఇంటలెక్చువల్స్ ఎందుకు పోరాటం చేయట్లే? ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో వర్గీకరణ ఉద్యమం అని మీరు టైటిల్ పెట్టారు. మరి ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో జరుగుతుందా ఇది? ఆర్ఎస్ఎస్ ఎప్పుడొచ్చిందండి? బీజేపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చింది? 1947 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 17 సంవత్సరాలు మరి నెహ్రూ గారు చేశారు. అలాగే 2 సంవత్సరాలు శాస్త్రి గారు చేశారు. 11 సంవత్సరాలు ఇందిరాగాంధీ 1977 వరకు ఆమె చేసింది. 1971 లెక్కలు ఆమె గవర్నమెంట్లో తీశారు. అది మేమేదో తీసినట్టు, మేమేదో మార్చినట్టు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అది చాలా దారుణమైన విషయం. అది మనం ఈ లెక్కల్ని తీసుకుందాం ఒకసారి. లెక్కల గురించి మీరు ఎక్కడ తప్పిదాలు చేశారో చూపెడుతున్నా. అందరూ మాల మిత్రులందరూ కూడా దీన్ని వినండి దయచేసి. వాళ్ళలో ఏబిసిడి వర్గీకరణలో వీళ్ళు సి గ్రూప్లో ఉండి 25 కులాలు ఉన్నాయండి. 25 కులాలు మాకు కంచం పోతుంది, మంచం పోతుంది అని చెప్పుకుంటా ఈ 25 కులాలను మోసం చేశారు మీరు. వాళ్ళకు వచ్చే సీట్లను కూడా మీరే, ఎందుకంటే వాళ్ళల్లో ఈ చదువుకున్న మాలల్లో ఎక్కువ మంది ఎవరున్నారు? అతి బేగరి కులాలని, ఇంకే మాస్టి అని, అర్వమాలని, అర్వజంగం అని, జంగం మాలదాసరని, అర్యమాలని, పంబాలని, జలియాదాసరి అని, మాలమస్తి అని, ఇట్లాంటి కులాలన్నీ 25 కులాలు. వాళ్ళు చదువు లేదు, శాస్త్రం లేదు పాపం. వాళ్ళకు బాగా వెనుకబడి ఉన్న వాళ్ళంతా. వాళ్ళు 25 కులాలలో వచ్చే దాంట్లో మీరే కదా తీసుకున్నది. ఇప్పుడు మా బీసీ గ్రూప్లో 17 కులాలు ఉన్నాయి. మా దాంట్లో 17 కులాలే ఉన్నాయి, నీ దాంట్లో 25 ఉన్నాయి. గంట చక్రపాణి గారు ఏమన్నారు తెలుసా? ఇప్పటి వరకు మాలోళ్ళు తిన్నారు కదా, ఇక ఇప్పుడు మీరు తినడానికి రెడీగా ఉన్నారు, న్యాయం చేయండి అని వారు చెప్పారా? మీరు ఎన్ని తప్పుల తడకల లెక్కలు చెప్తున్నారో నేను మీకు అది వివరించడానికి రెడీగా ఉన్నా నేను. మీరు ఎలా చెప్పారంటే 1971లో 25 లక్షలు మాదిగలు, 21 లక్ష మాలలు అని చెప్పారు. 1981లో మాదిగలు 35 లక్షలు, మాలలు 29 లక్షలు అన్నారు. ఈ నేతకాని, సాలే, మన్నే వాళ్ళు 61,319. అలాగే మన్నెపల్లి 50,255 అన్నారు. ఆది ద్రావిడ 39,118 అన్నారు. మాలదాసు 22,636, పర్యా 24,629, బ్యాగరి 14,223, మహర్సు 8,779. ఇవన్నిటిని కూడితే ఎంత అవుతుందనంటే 22,45,554 వచ్చిందండి. మీరు దీన్ని సపరేట్గా చేసి చూపెట్టారన్నారు కదా, సరే ఆ సపరేట్గా చేసి నేను లెక్క చేశాను నేను. ఇది 2,45,554 వచ్చాయి. ఇంకా మీరు కొన్ని కులాల గురించి చెప్పారు మీరు. ఆ కొన్ని కులాలు ఏంటంటే, ఇంకా కొన్ని చెప్పనివి. ఈ కులాలు ఏంటంటే, ఒకటి అరవమాల, మాలదాసరి, అర్యమాల, మాలజంగ, పంబాలి, ఒలియమాల, ఒలియాదాసరి, మాలమస్టి, మాలజంగం, ఇట్లా ఇంకొక 7-8 చూపెట్టారు. మల్లెల వెంకట్రావు గారు ఏమన్నారంటే ఇవన్నీ కలిపితే 1 లక్ష కూడా ఉండవండి, ఆ రెండిట్లో ఈ అన్నిట్లో కలిపితే 1-2 కొద్దిగా 50,000 లక్ష దాటేది 1-2 ఉంటాయి, మిగతా అన్నీ చాలా లోపే ఉంటాయి. ఇక మిగతా కులాలు కూడా 100లలో 1000లలోనే ఉంటాయి. మరి ఇవన్నీ కలిపితే టోటల్గా ఎంత అవుతుంది అంటే దాదాపుగా 2,45,000 అనుకుంటే 3 లక్షలు వేసుకోండి అండి. 1971లో 35 లక్షలు మేమున్నాం, 29 లక్షలు మీరున్నారని చెప్పారు. 3 లక్షలు ఆర్జ్ చేసుకున్నా కానీ మీకు 32 లక్షలు వస్తుంది. కానీ అసలు విషయాన్ని మీరు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? నేను దాన్ని కూడా వినబెట్టడానికి రెడీగా ఉన్నా. ఒకసారి మీరు దీన్ని చూడండి. మనము అబద్ధాలు మీరు చెప్పినవే నిజంగా లేవు, ఒక్కటి చక్కగా లేదు. అర్థమైందా అండి? ఎప్పుడైనా కానీ ఒకరిని విమర్శించేటప్పుడు మనం జాగ్రత్తగా విమర్శించాలండి. అది ఎంతవరకు కరెక్టా అనేది. మీరు అట్లా విమర్శించడం వల్ల చూసేవాళ్ళు ఇప్పుడు మాలలు ఏమనుకుంటారు, మాదిగలు మోసం చేస్తున్నారని అనుకుంటారు. మాలల జనాభాను ఇప్పుడు కాంబ్లీ గారు చెప్తున్నారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కన్సర్నల్లో వర్గీకరణ ఉద్యమం అనే దాంట్లో ఇలా మాట్లాడినరు. మరి ఇంకో దాంట్లో కూడా ఈ లెక్కలను ఎలా తప్పులు చెప్పారో మీకు చూపెట్టడం కోసమే నేను దీన్ని చూపెడుతున్నాను. నేను ఒకసారి దీన్ని చూడండి మీరు. మాదిగలు జనాభాలో అత్యధిక శాతం ఉన్నారు అని అంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా?
తెలంగాణలో అయితే ఎక్కువ ఉన్నారు. తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగలు ఎక్కువ ఉన్నారని అంటున్నారు. లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమో మాలల జనాభా ఎక్కువ. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ మాలలు ఎక్కువ, ఇక్కడ మాదిగలు ఎక్కువ అంటున్నారు. విడిపోకంటే ముందు కూడా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ అంటున్నారు. అసలు ఎక్కువ అని అనడానికి రీజన్స్ ఏంటి? అవన్నీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలన తీసుకున్నట్లయితే ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఓకే, ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. దీని మీద చాలా మంది ఎక్సర్సైజ్ చేశారు. దాంట్లో ఒక ఎంప్లాయ్ ఎక్సర్సైజ్ చేశాడు 1971 నుండి. ఎందుకు 1971 బేసిస్ తీసుకున్నాడు అతనంటే, జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ 1981 సెన్సస్ ప్రకారము తీసుకున్నాడు ఈ డాటా. అయితే దానికంటే ముందు ఏం జరిగింది అని 1971 జనాభా లెక్కల్ని పరిశీలనకు తీసుకున్నట్లయితే 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల జనాభా 25,14,948. మాలల జనాభా దేనిగా చూపించాడంటే 21,13,393. అంటే 4 లక్షలు మాలలు తక్కువ చూపించారు. అదేంటి అని మొత్తం పరిశీలన చేస్తే దీంట్లో ఆది ఆంధ్ర 61,6,319 సపరేట్ చూపించారు. అదేవిధంగా మాలసాలే మరియు నేతకాని ఈ ఇద్దరిని కలిపి 24,775 వీళ్ళను సపరేట్ చూపించారు. మన్నే అనే కులాన్ని 50,255 దీన్ని సపరేట్ గా పరిగణలోకి తీసుకున్నారు. ఆది ద్రవిడ దాదాపు 39,118ని సపరేట్ గా గమనించారు. మాల దాసు 22,636 సపరేట్ గా గమనించారు. పరియా 24,629 దీన్ని సపరేట్ గా గమనించారు. బ్యాగరి 14,023 దీన్ని సపరేట్ గా గమనించారు. మహార్స్ 8,799 దీన్ని సపరేట్ గా గణించారు. అలా వీళ్ళందరూ మాలకు సంబంధించిన వాళ్ళు. విషయం ఏంటంటే మాలకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ మాలలే. క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మాల కులాలకు ఆ పేర్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వృత్తులు. కులం మాలనే. ఆయన చేసినటువంటి వృత్తి ఏంటి? నీటిపారుదలను చూసిన వ్యక్తి అయితే ఆయన నీరటోడు. మీరు గ్రామాల్లో గ్రామం యొక్క స్వరూపము ఎవడరా వాడంటే నీరటోడు. వాడి కులం ఏంటి? మాల. వాడి కులం ఏంటి? మాల. ఒకవేళ వాడు శవాలను తగలబెట్టేవాడైతే వాడిని బ్యాగరోడో లేదా తలారోడో అన్నాడు. వాడి కులం ఏంటి? చూసుకుంటే వారన్నీ తప్పు లెక్కలు ఇస్తున్నారు. మరి ఇచ్చిన లెక్కలు ఇంకో దాంట్లో వారు ఏం చెప్పారో కూడా మీకు వినబెడతా, వినండి ఒకసారి. 25 లక్షలు ఉంటే మాలలు 21 లక్షలు ఉన్నారు. 71 మాట. అరే నిజమే కదా, మాలలు తక్కువ ఉన్నారేమో అని నేను కూడా ఆలోచించిన. విషయం ఏంటంటే మాల 21 లక్షలు ఉన్నారా? మాల నేత లేదా షాలే లేదా నేత కానీ వీళ్ళు 64,000 ఉన్నారు. మన్నే వీళ్ళు 50,000 ఉన్నారు. బ్యాగరి వీళ్ళు 24,000 ఉన్నారు. పరియా వీళ్ళు 28,000 ఉన్నారు. మహార్ వీళ్ళు 10,000 ఉన్నారు. మాలదాసు వీళ్ళు 28,000 ఉన్నారు. ఆది ఆంధ్ర 67,000 ఉన్నారు. ఆది ద్రావిడ 36,000 ఉన్నారు. ఇది వారు చెప్పేది ఏంటంటే 29,53,447 అని ఒక లెక్క చూపెట్టారు. ఇప్పుడు మనం ఈ అన్నీ కూడితే ఎంత అయింది? 2,45,000 అన్న. ఇంకొక 50,000 వేసుకోండి, ఎందుకంటే ఆ కులాలు చాలా తక్కువ కులాలు. ఇప్పటికి కూడా ఇవి ఎక్కువ చెప్పారు. మీరు ఈ రెండింటిని క్లారిఫై చేసుకుంటే ఆయన రెండింట్లో నేను మళ్ళీ మన వాళ్ళందరూ దీన్ని చూసుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే ఆర్ఎస్ఎస్ కనుసరణలలో వర్గీకరణ అనే దాంట్లో ఒక లెక్క ఇచ్చాడు. అలాగే మాలలలో ఉపకులాలు లేవు. వీళ్ళేమో మాలలకు ఏమి వృత్తి లేదని చెప్తాడు. మళ్ళీ మాలల్లో వృత్తిని చూపెడతాడు. నీరటోడు అంటాడు, బ్యాగరోడు సవాలను కాలుస్తాడు. మాదిగలలో కొందరికే ఉందండి. మోచి పని చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, తోలు పని చేసేవాళ్ళు వాళ్ళే చేస్తారు. వీళ్ళకు కూడా ఎక్కువ పనులు లేవు. వాళ్ళెంతో వీళ్ళంతే. ఒకరేమో మాలల్లో వృత్తి లేదంటాడు, ఇంకొకైనా మాలల్లో వృత్తి అని అన్ని రాంగ్ స్టేట్మెంట్సే ఇస్తుంటా అంటారు. మీరు మనం అందరి చదివినప్పుడు చూసినప్పుడు వీళ్ళ పర్టికులర్స్ చాలా ఈ విధిగా దొరుకుతాయి. నేను ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పిన మాల మీద ఉల్లారా, మీరు దయచేసి ఆలోచించండి. నేనేదో మిమ్మల్ని విమర్శిస్తే నాకు వచ్చేది ఏం లేదు. ఏంటంటే త్రైవర్ణంలో మాలలు బ్రాహ్మణుల అన్నది ఏంటంటే నేను అదే, వాళ్ళు తలలుండలు పుట్టినట్టు, మాదిగలేమో తొడలుండలు పుట్టినట్టు, ఇంకా ఉపకులాల పాదాలుండలు పుట్టినట్టుగా అడ్జేస్తున్నారు. మాలలు మాదిగల్ని చేసుకోరు.
కంచం పొత్తుండదు, మంచం పొత్తుండదు. ఇంకెట్లా దేశం బాగుపడుద్దండి? అంబేద్కర్ గారు భార్య చనిపోయిన తర్వాత వారు ఒక బ్రాహ్మణ్ణి చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఆయన ఆరోగ్యరీత్యా కూడా డాక్టర్ ఈమె షుగర్ ఉన్నది కదా, కొద్దిగా కంట్రోల్ చేయడానికి బాగుంటుందని వారు కూడా ఆలోచించి చేసుకున్నారు. అట్లాగే కొంతమంది బ్రాహ్మిన్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ అగ్రకులాల మన మాలల్లో చాలామంది అగ్రకులాలలో చేసుకున్నారు. మరి ఈ మాల మస్టి లేకపోతే మన్నెపోలను వీళ్ళని చేసుకోవచ్చు కదా, వాళ్ళు బాగుపట్టోళ్ళు కదా. వీళ్ళు చెయ్యరు. అంటే నేనేం చెప్తున్నానంటే మాలలలో 25 కులాలు ఉన్నాయండి. వాళ్ళకు వచ్చే లాభాలను కూడా వీళ్ళే తినేస్తున్నారు. ఈ మాల కులస్తులతో మిగతా మాల కులస్తులు పోటీ పడలేరండి. ఇక్కడ కూడా అదే జరుగుద్ది. మోచి వాళ్ళని పాపం పంబాలోళ్ళు, పిచ్చకుంట్లోళ్ళని రకరకాల క్యాస్ట్లు ఉన్నాయి కదా. వీళ్ళ దాంట్లో అసలు బడికి పోని వాళ్ళే ఉన్నారు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు లేరు. వాళ్ళకి అన్యాయం జరగదా? మరి 17 కులాలకే వీళ్ళు మోసం చేస్తారు, దొబ్బి తింటారనే బాధ కొద్దే వీళ్ళు ఉద్యమం చేస్తుంది. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నావు? మళ్ళీ ఇక్కడ ఏం లేదు, 3% ఉంది కదా, మీరు ఎందుకు దాన్ని వదులుకోవచ్చు కదా అని అంటున్నారు. 3% ఉన్నా 5% ఉన్నా అంతకుముందు 22,000 ఉద్యోగాలు వచ్చినాయండి. అర్థమైంది? ఇప్పుడు పాకి పని చేసే వాళ్ళు ఉన్నారా? 4 డాక్టర్లు వైజాగ్లో చేస్తున్నారు వాళ్ళు. అర్థమైంది? అట్లా దాదాపుగా 2,000 ఉద్యోగాలు అతి కింది స్థాయి నుండి వచ్చిన వాళ్ళకి వచ్చాయి. అవి కూడా మనమే తింటామంటే ఎట్లా అండి అది? మీరు అంబేద్కరిస్ట్ ఎట్లయితారు? ఇక ఈయనైతే బుద్ధిస్ట్ అని చెప్పుకుంటాడు. బుద్ధిస్టు కోపం రావచ్చా? ప్రేమ, జాలి, కరుణ ఇవి ఉండాలి, స్వేచ్ఛ ఇవ్వాలి. మీ దగ్గర ప్రేమ లేదు, కోపంగా ఇష్టం వచ్చినట్టు ఇక కమతమ్మది అయితే ఊక్కుంటూ మాట్లాడతాడు. మీరు ఫేక్ బుద్ధిస్టులు అండి. మీరు దయచేసి ఎక్కడ బుద్ధిస్టులు అని చెప్పుకోకండి. నువ్వు తినే దాంట్లో ఏదన్నా ఉంటే వారికి పెట్టాలా, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ముందుండి నువ్వు రావాలా. ఇప్పుడు మీరు ఈ వచ్చే తక్కువనే అంటున్నారు కదా, మీ జనాభా ఎక్కువ అంటున్నావు కదా, మరి మీకే కదా లబ్ధి కలిగేది. మరి 29 లక్షలు ఉన్నాయి, మాదిగల కంటే ఎక్కువ ఉన్నామని అన్నప్పుడు మరి మీరు వాడుకోండి. ఉద్యమం ఎందుకు చెప్తాను? మరి నువ్వు ఎందుకు అమాయకుల్ని రెచ్చగొడుతున్నావు? నువ్వు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఇప్పుడు మన సమాజంలో ఉన్న మన క్యాస్ట్లో 59 కులాల వాళ్ళు శత్రువును గుర్తించలేకపోతున్నారు. పాపం మందకృష్ణ మాదిగ గారు, మా అన్నగారు ఇది ఒక్కటే చేయలేదు ఉద్యమం, మరి ఎంతమంది కోసం చేశారు. భర్త చనిపోతే పెన్షన్ ఇప్పించిండు, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేయించిండు, వికలాంగులకు పెన్షన్ ఇప్పించడంలో పోరాటం చేశారు. అది ఒక దిక్కు ఇది చేసుకుంటే ఇంకో దిక్కున అది చేస్తున్నాం. మీరు ఏం చేశారో చెప్పండి. మీరు అందరు మేధావులే కదా, మీరు మాలా మేధావులు అంటున్నారు కదా, మీరు ఏం చేశారు చెప్పండి. చదువు లేదు 10వ తరగతి పాస్ కాలేదని అంటాడు. ఆ 10వ తరగతి పాస్ కానైనా ఇన్ని చేసిండు. మీరు పిహెచ్డీలు చేసిన వాళ్ళు 100 డిగ్రీలు ఉన్న వాళ్ళు ఏం చేసినారో చెప్పండి. మీరు అంబేద్కర్ గారు 100 డిగ్రీలు చేసి ఎంత సేవ చేసిండు. ఆయన ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించాడు. నువ్వేం వహిస్తున్నావు? మరి నువ్వు పెద్ద మేధావి అని అంటున్నావు కదా. ఇక నాకు కూడా కోపంలో బూతులు వస్తాయి, కానీ తప్పు, అది ఆలోచించండి. నువ్వే అంటున్నావు, మేమే ఎక్కువ ఉన్నాయి అంటున్నావు కదా, మరి ఆపు ఈ ఉద్యమాన్ని, వచ్చి కూర్చొని మాట్లాడండి. మరి మిత్రులారా, మాల మిత్రులారా, మాదిగ మిత్రులారా, దయచేసి మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు చెప్పే మాటలలో చాలా తప్పు ఉంది. నేను చెప్పిన ఈ 2 వీడియోలు మీకు చూస్తే, ఆ లెక్కలు మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేనేదో దిగంబర కాంబ్లీ మీద కోపంతోనో, కమతమ్మ మీద కోపంతోనో అనట్లే. ఇంకెంత దారుణంగా మాట్లాడుతాడు. ఎంఎఫ్ గోపీనాథ్ గారు అయితే మేము ఆయనకు భోజనాలు పెట్టినాం, ఆయననే సాకినాం అని, ఇంకొక ఆయన అయితే మేమే సాకినాం. అంబేద్కర్ లాగా ఉంటారా? మరి మీ మాలలలో 30 లక్షలు 50 లక్షలు ఉంటారమన్నారు కదా, మరి మా అంబేద్కర్ లాగా ఎందుకు చేయట్లేదు చెప్పండి. మీరు మేధావులే అన్నావు కదా, మరి ఎందుకు చేయట్లేదు అంబేద్కర్ లాగా? పోనీ మందకృష్ణ మాదిగ లాగా ఎందుకు పోరాటాలు చేయట్లే ప్రజల కోసం? మరి తప్పండి అది మీరు చేస్తున్నది చాలా పెద్ద పొరపాటు. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు అందరికీ జనాభా ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వనడమే కదా మేము అంటున్నది. దిగంబర కాంబ్లీ గారు, మీకే ఈ ప్రశ్న. మీరు జనాభా ఎక్కువ ఉన్నారన్నప్పుడు ఆపేయండి మరి ఈ ఉద్యమాన్ని. నేను పూర్ణచంద్ర గారు IPS గారిది కూడా నేను విన్నా, వందన్ కుమార్ గారిది కూడా వాళ్ళ గంట సేపు వారిది కూడా విన్నా నేను. వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాస్తవానికి మనం పోరాటం చేయాల్సింది రాజ్యాధికారం కోసం. మీరందరూ కూర్చొని వచ్చే ఈ 3% రానివ్వండి, అందరికి లబ్ధి కలగనివ్వండి. చలో మందకృష్ణ మాదిగతో మాల మాదిగలు అందరు కలిసి ఒకవేళ రాజ్యాధికారం కోసం పోరాటం చేయండి, అందరు కలిసి దీన్ని ముగింపు ఇవ్వండి. దీనికి ఇంటలెక్చువల్ అంటారు, మా అంత తెలివిగల్లో లేరంటారు, పొరపాట్లు చేస్తుంటారు, శుద్ధ తప్పులు చేస్తుంటారు. అబద్ధాన్ని 100 సార్లు ఇట్లనే పలుకుతా అంటే అది నిజమైపోద్దంట. మీరు అట్లా చేస్తున్నారు. ఇప్పుడు మీరే జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఆపేయండి. మీరు
కొంచెం కొంచెం తెలుసుకొని నాకు మీరు అన్న మాటలు వింటుంటే నాకు చాలా బాధేస్తుంది అసలు. మందకృష్ణ మాదిగన్న మాలలు మనవాదులే అని అందుకే అన్నడేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మా మాల మేధావులందరూ కూర్చొని ఆలోచించి దీనికి ఒక పరిష్కారం ఇవ్వండి. ఎవరికి మేలు జరుగుతుంది? మీరు ఎక్కువ తినొద్దు, మనం ఎక్కువ తినొద్దు, మనం లాస్ట్లో ఉందాం, ముందు వీళ్ళని పెట్టేద్దాం. మనలో ఐక్యత లేకపోవడం చాలామందికి అవకాశం అవుతుందండి. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పోషిస్తుంది, రేపు బీజేపీ వాళ్ళు ఇటు వస్తారు, మనల్ని ఎన్నడూ కలవకుండా చేస్తున్నారు. బీసీలు అయితే ఇంకా అమాయకంగా ఉంటున్నారు. ఈడబ్ల్యూఎస్ తెచ్చి వాళ్ళకు విపరీతమైన అన్యాయం జరుగుతుంది. 80% 75% అగ్రకులాలు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ 10% కలిపి అది 90% వచ్చేసింది వాళ్ళకు. మనకు కూడా ఇంతకుముందు ఓపెన్ కేటగిరీలో మనకు మార్క్స్ వచ్చినప్పుడు ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా ఇప్పుడు ఎస్సీలలో చూపెడుతున్నారు. మరి ఇదంతా ఎవరు చేయాలండి? పోరాటం ఎవరు చేయాలా? మందకృష్ణనేమో 10వ తరగతి అంటారు, మరి మీరు పిహెచ్డీలు చేసిన వాళ్ళేమో పోరాటాలు చేయరు, కడుపు నిండా తింటారు, హాయిగా పడుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ 10వ తరగతి పాపం ఆయన ఏం చదువు లేదని ఇన్నిసార్లు మీరు అంటున్నారు కదా, అన్ని ఉద్యమాలు చేసిన వ్యక్తిని ఎలా అనాలనిపిస్తుందండి? మీరు నిజంగా గాంధీలాగా ప్రవర్తిస్తున్నారు. మందకృష్ణ మాదిగానన్నా అంబేద్కర్ లాగా ప్రవర్తిస్తా అంటే మీరేమో గాంధీలాగా ప్రవర్తిస్తున్నారండి. దయచేసి ఆలోచించండి. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ టెండెన్సీ. యూ హ్యావ్ టు కమ్ అండ్ హెల్ప్ టు ద పీపుల్. 57 క్యాస్ట్స్ అన్యాయం పాలవుతున్నాయి. ఎంతవరకు న్యాయం ఇది మనం తినడం? దయచేసి బాధ అనిపిస్తుంటుంది. మీరు దయచేసి మళ్ళొకసారి మేధావర్గం కూర్చోండి. మీరు ఎక్కువ ఉన్నారని మీరు ఇప్పటికి 10 సార్లు చాలాసార్లు చెప్పినారు. నేను దాన్ని మళ్ళీ ఒక వీడియో చెయ్యాలా? మీరు రాకపోతే నేను మళ్ళీ దాన్ని ఒక వీడియో చేసి చూపెడతాను. నేను ఎట్లా మీరు తప్పులు చేస్తున్నారు, ఎక్కడ ద్రోహం చేస్తున్నారు అనేది చూపెడతా. ఇది తప్పు. మీరు ఎక్కువ ఉన్నప్పుడు మీరు అనుభవించండి. మేము ఎక్కుంటే మేము తింటాం, మీరు ఎక్కుంటే మీరు తినండి. కృష్ణన్న చేస్తున్నది అదే. ఎవరి జనాభా ఎంతో వారంతా తీసుకుంటే మంచిదనే ఉద్దేశం కొద్దే కదా వారు ఈ పోరాటం చేసేది. ఒక్కసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. రాష్ట్రంలో ఉన్న అందరు వస్తారు. ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టండి. పెట్టి దీని మీద మనం డిస్కషన్ చేసి ఒక కొలిక్కి రావాలని కోరుకుంటున్నా. అలాగే నేను ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడతా. దాని గురించి కూడా 30 సంవత్సరాల నుండి అలుపు ఎరగక జరుగుతున్న మరి ఈ పోరాటాన్ని అందరూ సహకరించాలి. ఇది ముఖ్యంగా మాల మేధావులే కూర్చొని దీని గురించి మాట్లాడుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం తెస్తే బాగుంటుందని మీ అందరినీ నేను వేడుకుంటున్నా. అంబేద్కర్ గారిని మన దిగంబర్ కాంబ్లీ గారు అతి దారుణంగా చిన్న చూపు చూస్తున్నారు. ఏవిఎం వెంకటేష్ గారు కూడా వాళ్ళు అతి దారుణంగా మాట్లాడుతున్నాడండి. ఆయన ఏమంటున్నారు? అంబేద్కర్ గారి పక్కన నిల్ని అట్లా దుర్మార్గులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అనడం చాలా బాధ కలిగించిన విషయం అండి. అట్లా మీరు అనొద్దు. బాబు జగజీవన్ రామ్ గారు 50 సంవత్సరాలు నిరంతరంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. అతను చేసినన్ని పదవులు ఎవరు చేయలేదు. అది గిన్నిస్ బుక్ రికార్డులో ఉంది. అంబేద్కర్ గారు మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ ప్రపంచంలో అద్భుతమైన ఇదిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన వాళ్ళండి వీరు. అంబేద్కర్ గారిని మీరు చిన్న చూపు చేస్తున్నారు. మా అంబేద్కర్ గారు మాకు చేసినవి మేము తీసుకుంటాం, మీ బాబు జగజీవన్ రావు గారు చేసింది మీరు తీసుకోండి అని చిన్నపిల్లలాగా మాట్లాడడం ఏంటండి? అది నాకు అర్థం కాదు. అంబేద్కర్ మీకే రాసిండా మాలోళ్ళకు? కోర్స్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. నేను ఇంకొక పుస్తకం ఉంది దీని గురించి కూడా. ఇది రంగనాయకమ్మ గారు రాసిన పుస్తకం అండి. వీరేం రాసిందంటే దళిత సమస్యల పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ రావాలి అని అంటున్నారు. ఇందులో వీళ్ళు ఈవిడ చాలా ఇందులో విమర్శ చేశారండి. నేను అసలు అంబేద్కర్ కాలు దూటికి కూడా మనం పనిచేయం, కానీ మీలాంటి వాళ్ళు కళ్ళు తెరిపించడం కోసం మానవులు మేనేజ్ ఎర్రర్ అని చెప్తారండి. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చిన్న తప్పిదమో పొరపాటు చేయక మానడు. 1936లో అంబేద్కర్ గారు ఈ హిందూ మతంలో నేను పుట్టాను కానీ నేను హిందువుగా చావనని అంటారు. అర్థమైందా? వారు అదే అంటారు. మరి 36లో అన్నారు కదా, 56 వరకు ఎందుకు మారకుంటున్నారని. అర్థమైందా? చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తారండి. అంతేకాదు ఇంకొక విషయము, బాబు జగజీవన్ రామ్ గారు కాంగ్రెస్లో ఉండి మన హక్కుల గురించి పోరాడుతున్నారు.
వాస్తవానికి ఒక్కోసారి కాంగ్రెస్లో ఉండి గాంధీ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా కూడా చేసే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు, నేను చేయలేదు అనట్లేదు. కానీ ఒకరు ఇందులో ఉన్నారు, ఒకరు బయట ఉండి చేస్తున్నారు. అర్థమైందా? రిజర్వేషన్లు 10 సంవత్సరాల తర్వాత మూసేద్దామనే సమయంలో దాన్ని ఎక్స్టెన్షన్ చేసింది వీరి వల్లనే జరిగింది. అది మీకు కొంతమంది దాని గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. కానీ ప్రతి సంవత్సరం దాన్ని ఎక్స్టెన్షన్ ఎందుకు అవుతుంది? రాజకీయ రిజర్వేషన్లు 10 సంవత్సరాల కంపల్సరీ ఉండాలన్నారు. వాళ్ళు 5 సంవత్సరాలనే తీసేసే ప్రపోజల్ చేశారు. కానీ అక్కడ బాబు జగజీవన్ రామ్ గారు ఉండి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు ఎట్లా పోస్ట్పోన్లు అవుతున్నాయి అనుకుంటాను. ఒకవేళ రిజర్వేషన్ తీస్తే తేనె తుట్టిని కదిపినట్టేనండి వారు. దానివల్ల పెద్ద ఉద్యమాలు జరుగుతాయి, మళ్ళీ పెద్ద పోరాటాలు వస్తాయనే భయానికి తీయట్లే. అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. బాబు జగజీవన్ రావు గారు చేయని పోస్టు లేదు. పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు 1971లో వితిన్ 24 అవర్స్లో పాకిస్తాన్ ఆక్యుపై చేశారు. మరి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మరి అద్భుతమైన వ్యవసాయ ప్రకృతులను తీసుకొచ్చాడు. హరిత విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశానికి అందరికీ ఆహార పదార్థాలు అందించే దీంట్లో ఉన్నారు వారు. అలాగే వాళ్ళు చేసే చాలా కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన చేస్తారో చాలామందికి తెలియదండి. వారు ప్రపంచంలో గిన్నీస్ బుక్ రికార్డులో ఉన్నారు. వారిని పట్టుకొని ఇంత మాట అనడం మీకు ఎంతవరకు కరెక్ట్ అండి వెంకటేష్ గారు? ఇప్పుడు రాజకీయంలో కాంగ్రెస్లో ఉండి ఈయన చేశారు. రంగనాయకమ్మ గారు అదే అంటారు. మరి కాంగ్రెస్లో మీకు న్యాయశాఖ ఇస్తే అంబేద్కర్ గారు ఎందుకు తీసుకున్నారని అన్నారు. వారు రిజైన్ చేయడానికి కూడా ఒక కారణం చెప్పారు. అంబేద్కర్ గారు వారు ఇంకేదో మంచి పోస్ట్ అడిగితే అది నెహ్రూ గారు ఇవ్వకుండా వారిని చిన్న చూపు చూడడం జరిగిందని వారు ఒక సందర్భంలో చెప్పారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. విమర్శించడం ఎవరైనా విమర్శించవచ్చండి, సద్విమర్శ చేయండి. ఆయన పక్కకు పెట్టేంత ఇది లేదు అని అంటే అది తప్పండి. అది ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు చూస్తే అతి దారుణంగా ఉంటాయి వెంకటేష్ గారు. మిమ్మల్ని ఎవరు అనేటోళ్ళు లేరని మీరు అనుకుంటారేమో. బూతులు మాదిగలకే ఎక్కువ వస్తాయి, మీకు తెలియదు అనుకుంటుంది. మాట్లాడగలుగుతాం మేము కూడా. మిమ్మల్ని అంటే మీరు బాధపడరా? ఎదుటోళ్ళు కూడా బాధపడతారు. ఓకే, తప్పుంది, సద్విమర్శ చేయి. వాస్తవానికి బాబు జగజీవన్ రావు గారు కొన్ని సందర్భాలలో గాంధీ గారితో కొన్ని సమావేశాలలో అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, కాదనట్లేదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ఆ సంస్థ చెప్పినట్టు వారు వింటారు. అంబేద్కర్ గారు చెప్పినట్టు వినలేరు కదా. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అతన్ని కొంతమంది మోసం చేయడం వల్ల ఆయన ప్రధాని కాకుండా చేశారు. అందులో మన వాళ్ళ హస్తాలు కూడా ఉన్నాయి. నాకు కూడా కొంత తెలుసండి. వెంకటేష్ గారు దయచేసి మీరు అట్లా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు. మీరు ఇట్లనే ఇంకోసారి 2-3 సార్లు మాట్లాడిన తర్వాత మేము కూడా అట్లనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామండి. ఎవరినైనా విమర్శించండి, సద్విమర్శ చేయండి, తప్పేం లేదు. కానీ అంత ఘోరంగా మీరు అనడం మాత్రం కొంతమందికి బాధ కలిగి ఉండొచ్చు, మీకు కూడా బాధ కలిగి ఉండొచ్చు. కానీ వారు చేశారని మీరు చేయడం తప్పు. ఎవరు చేసినా తప్పే. ఆ తప్పుని ఎట్టి పరిస్థితిలో మనం ఖండించాల్సి వస్తుందండి. దాని గురించి కూడా దయచేసి మీరు కొద్దిగా మాట్లాడడాన్ని కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదండి. మనమంతా కూర్చొని మాట్లాడుకోవాలా. ఇప్పుడు మీ దిగంబర కాంబ్లీ గారు చెప్పారు. ఏమని చెప్పారు? మా జనాభా ఎక్కువ ఉంది, మాకే అన్యాయం జరుగుతుందని మీరు కూడా అంటున్నారు కదా. మరి ఎందుకు ఉద్యమాన్ని అది చేయడం? మరి మీ మాల మేధావులు ఎందుకు చేస్తున్నారండి? మల్లెల వెంకట్రావు గారు అయితే అసలు ఈ ఉపకులాలు 1000 లక్షలోపే ఉంటాయని అంటున్నారు వారు. ఇట్లాంటి మాటలు. అంబేద్కర్ గారు కూడా ఇంకో మాట అంటారు, నా కులం వాళ్ళు నా మతం వాళ్ళే నన్ను మోసం చేశారని. ఆ సందర్భంలో వారు ఒక మాట అంటారు, నా కులం వాళ్ళు నా మతం వాళ్ళే కాకుండా నా సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయే వాళ్ళందరూ నా వారసులు అని చెప్పాడు. ఇప్పుడు ప్రసాద్ గారని ఒక కమ్మ సామాజిక వర్గానికి అతను ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. నిజంగా అట్లా ఉండాలండి. ఆయన కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు. అతను ఎందుకు మాట్లాడుతున్నారు? అంబేద్కర్ గారు బుక్స్ చదివారు, జ్యోతిబా బుక్స్ చదివారు. వారు చాలా మంచి బుక్స్ చదివి వాళ్ళు అద్భుతంగా మాట్లాడుతున్నారు. అట్లాంటివి మేము కూడా విని నేర్చుకుంటున్నాం. నేను కూడా చాలా బుక్స్ కొన్నానండి. నా దగ్గర 7-8 వాల్యూమ్స్ ఉండాలా. ఫ్రెండ్స్ తీసుకుపోయినరు, ఎవరు తిరిగి ఇయ్యలే. లేకపోతే అవన్నీ తీసుకొని మీకు మళ్ళీ అవన్నీ చెప్పే ఇది ఉండే నా దగ్గర. అందుకోసం మీలాంటి మేధావులు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు ఎవరు మల్లెపల్లి లక్ష్మయ్య గారు అద్భుతంగా మాట్లాడతారు. వారు గంట చక్రపాణి గారు ఉన్నారు,
అద్భుతంగా అద్భుతమైన విషయాలని చెప్తారు. నాకు విధంగా దిగంబర కాంబ్లీ గారు కూడా నేను చాలా లైక్ చేస్తా అండి. వారు చారిత్రక విషయాల గురించి అద్భుతంగా చేస్తుంటారు, కానీ అది తప్పండి అది. అట్లాగే అంబేద్కర్ గారు కూడా తెలుసా మీకు, గాంధీ గారిని అతి దారుణంగా విమర్శించింది ఒక అంబేద్కర్ గారే. వాస్తవానికి వారు ఏం చేసేవాళ్ళంటే ఇంగ్లీష్ పత్రికలో మేము ఈ ఏదైతే ఈ అంటుముట్లు ఉన్నాయి కదా, అన్టచబిలిటీని నేను వ్యతిరేకిస్తున్నా అంటాడు. ఆయన గుజరాత్ పత్రికల్లో అన్టచబిలిటీ కులం ఉండాలి అని చెప్పుకొస్తాడు. ఆయన నాటకాలు ఆడతాడు, ఆయన అబద్ధాలు ఆడతాడని రకరకాలుగా విమర్శించిండు. సద్విమర్శ అది. ఆయన చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి కాబట్టి సద్విమర్శ చేశారు. ఇవాళ అంబేద్కర్ గారు అతన్ని విమర్శించినందుకే గాంధీ గారి గురించి అందరికీ తెలిసింది, లేకపోతే ఎవరికి తెలియకపోయేది. మీరు ఆలోచించి మనం జరగబోయే కార్యక్రమాన్ని శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకుందాం. మీరే ఎక్కువ మంది ఉన్నారు అని అంటున్నారు కాబట్టి దాని లెక్క ప్రకారం మనం తేల్చుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నా. ఇంకా ఇంకొక విషయం ఉందండి, అది చెప్పి ముగిస్తాను నేను. ఈ రిజర్వేషన్స్ అన్ని కులాలకు అందేట్టుగా చూడాల్సిన బాధ్యత మన మాలమాదిగల మీదనే ఉంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏబిసిడి వర్గీకరణలో మనం ఈ లెక్కలు తీసుకుంటే 25 కులాలు మాలలలో, 17 కులాలు మాదిగలో ఉన్నాయి. అందుకోసం ఈ 25 కులాలకు వచ్చే లబ్ధిని మాలలు పొందుతున్నారు. మాల సోదరులారా మీరు గమనించాలి, ఇది ముఖ్యంగా. ఆ 25 వాళ్ళతో పోటీ పడలేక మీ ఉద్యోగాలన్నీ వాళ్ళే పొందుతున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ వర్గీకరణను స్వాగతిస్తుంటే కొంతమంది మాలలు మాత్రమే. దయచేసి వివేక్ గారు మీరు కూడా దాన్ని సపోర్ట్ చేయండి. మీలాంటి మేధావులు చేస్తేనే కదా అందరికీ ఫలాలు దక్కాలనేది. లేకపోతే రేపు మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. రేపు మాదిగలు మీ మాల ఉపకులాలు కూడా మిమ్మల్ని వ్యతిరేకించడం జరుగుద్ది. దాని ద్వారా మీరు ఎక్కడ నిలబడ్డా, మీ కుటుంబం ఎక్కడ నిలబడినా ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని అదే వారికి సపోర్ట్ చేయాలని నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా గాలి వినోద్ కుమార్ గారు, ఈయన మాదిగా ఇండి, ఈయన అసలు మనువాది. అర్థమైందా వినోద్ కుమార్ గారు? ఇదొక అద్భుతమైన ప్రక్రియ. ఇది అందరికీ లాభం కలిగేదాన్ని ఎందుకు మీరు కాదంటారు? మీరు ఎంతసేపు మందకృష్ణ మాదిగని విమర్శిస్తున్నారు? మీరు మందకృష్ణ మాదిగ మీద పడి ఏడవడం బంద్ చేయండి. మీ వెనుక ఎవరు రారు ఇట్లా మాట్లాడితే. మాలాంటి వాళ్ళని మీకు సపోర్ట్ చేద్దామని అనుకుంటే మీరు జరిగే ఒక ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేయడం కరెక్ట్ కాదు. నువ్వెంత మేధావై ఉండొచ్చు, మరి నువ్వెందుకు ఇండివిజువల్గా చేయట్లేదు? మరి పోరాటాలు ఇంకున్నాయి పోరాటాలు, మరి వాళ్ళతో వీళ్ళతో కలిసి ఎందుకు చేయాలా? ఇప్పుడు ఆయన అందరితో కలిసి చేస్తున్నాడా? ఇండివిజువల్ని కదా చేసేది. దయచేసి ఆలోచించు. అట్లా మీరు అనవసరంగా మన సామాజిక వర్గాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయకండి. ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు మనవాదులు అవుతారు మీరు అట్లా చేస్తే. ఇప్పుడు మందకృష్ణ తన సొంత కోసం వాడుకుంటున్నాడు అది. ఇప్పుడు మీ చీఫ్ మినిస్టర్ అయ్యేటోడు ఆయన ఒకవేళ అమ్ముడుపోయేది ఉంటే జూపుడు ప్రభాకర్ లాగా, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. జూపుడు ప్రభాకర్ కానీ మనం ఏం తప్పు పట్టడం లేదు. ఆయన ఆలోచించుండు, అందులోండి సాయం చేయాలని చూస్తాడు ఆయన. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, మనం గౌరవించాలండి. అది తప్పు. మీరు చేస్తున్న తప్పు. దయచేసి మీరు కూడా దయచేసి కొద్దిగా మీరు కామ్గా ఉండాలి. మీరు ఇంత మేధావి ఉండి మీకున్న నాలెడ్జ్ ఎవరికి ఉన్నది చెప్పండి. వాళ్ళ సామాజిక వర్గంతో పోరాటం చేయగలిగే వ్యక్తులలో మీరు కొందరు ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళలో మీరు కూడా దయచేసి అట్లా మాట్లాడడం బంద్ చేయండి. చక్రపాణి గారు ఏమంటారంటే ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టాలని అంటున్నారు. పార్లమెంట్లో బిల్లు అవుతుందా అండి? బీజేపీ కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ మనకంత తేలిగ్గా ఏది ఇవ్వదు. ఒకవేళ మందకృష్ణ గారు మళ్ళీ ఇంకో కొంతకాలం పోరాటం చేస్తే అది ఇంకో 5-10 సంవత్సరాలు పట్టవచ్చు కదా. ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు మీరు? ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ తెరగా ఎవరికి పెట్టదు. వాళ్ళ అవకాశాలు వాళ్ళ బెనిఫిట్స్ చూసుకొని పెడతారు. మోడీ గారు పెట్టాలంటే ఇది ఎప్పుడో పెట్టేసుకోవాలి, కానీ ఎందుకు పెట్టరు? ఆయన వాడుకోవాలి దీన్ని. ఆయన కాన్సెప్ట్ ఎవరైనా అంతే, రాజకీయ నాయకులు చేసేది అదే. చక్రపాణి గారు మీలాంటి మేధావులు అలా మాట్లాడొద్దు. అవును, కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ లేకపోతే ఐపీఎస్ కానీ లేకపోతే కేంద్ర ఉద్యోగాలలో కానీ అక్కడ రిజర్వేషన్స్ లేవు. మరి మీరు పోరాటం చేయండి దాని గురించి. మరి మీరు మేధావులే కదా, మీలో చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ఆ పోరాటాన్ని మీరెందుకు మొదలుపెట్టరు? దీని మీద పడి ఏడ్చే వాళ్ళని అందరినీ జమ చేసి ఆ పోరాటం చేయండి.
రాజ్యాధికారం గురించి అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మాస్టర్ కీ అన్నారు. మరి దాని గురించి మీరు ఎందుకు పోరాటం చేయరు? మీ దాంట్లో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని పోరాటం చేయొచ్చు కదా, మీరెందుకు అది చేయట్లేదు? అట్లాగే ఇంక కొన్ని లెక్కలు చూపెట్టాలని అనుకుంటున్నాండి. దీని గురించి మీరు ఎస్సీ కార్పొరేషన్ వెబ్సైట్లో తెలంగాణ ప్రభుత్వం మాలలు ఎక్కువగా రుణాలు పొందారనే దాని మీద ఒక వర్గీకరణ లేనందువలన మాలలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని అధికారికంగా తేలిన లెక్కలు. మాదిగలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలలు అధికంగా ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో ఆధారాలతో సహా ప్రభుత్వం వెబ్సైట్ నుండి పొందిన వివరాల సాక్ష్యాధారాలను మీకు చూపిస్తున్నా నేను. అర్థమైందా? ఇప్పుడు మనం ఇండివిజువల్గా తీసుకుంటే చాలా ఉన్నాయండి. ఇదంతా ఇప్పటికే బాగా లెంతీ అయిపోయింది. నేను 10-15 నిమిషాలు చేయాలనుకున్నది ఇవాళ ఇవన్నీ చూపెట్టడం కోసమే నేను కొద్దిగా గంట సేపు చేయాల్సి వస్తుంది. జనగాంలో 2777 తీసుకుంటే మాదిగలు 191 తీసుకున్నారు. భూపాలపల్లిలో 15,072 తీసుకుంటే మాదిగలు 534 తీసుకున్నారు. గద్వాల్లో 3,301 లబ్ధి పొందితే మాదిగలు 194. కరీంనగర్లో 3,059 అయితే మాదిగలు 796. ఖమ్మంలో మాలలు 8,016 అయితే మాదిగలు 459 తీసుకున్నారు. ఇట్లా ఈ అన్ని లెక్కలు చేసుకుంటూ పోతే చాలా పెద్ద కథ ఉందండి ఇది. లాస్ట్గా చివరాఖరికి 22/1/2022 నాటికి ఎస్సీ కార్పొరేషన్ నుండి లబ్ధి పొందిన వివరాలు మాలలు 3,05,673 మంది తీసుకున్నారండి. మాదిగలు 1,05,820 మంది లబ్ధి పొందారు. మీరు ఇట్లా లెక్కలు చెప్తా అంటే నేను చాలా ఉన్నాయండి. ఇవన్నీ చెప్పాలంటే గంటన్నర పడుతుంది. నాకేమో టెక్నికల్గా నా దగ్గర కెమెరాస్ అవి ఏం లేవు, దాని గురించి అని మీకు ఎక్కువ చూపెట్టలేకపోతున్నా. లేకపోతే మీకు వీటన్నిటిని నేను అదే మీకు చెప్తున్నా, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కొడితే మీకు ఇవన్నీ వస్తాయి. అంతేకాదు నేను గూగుల్లో కొట్టి వర్గీకరణ కోసం లెక్కలు తీసా. 2011లో మొత్తం జనాభా 1,78,78,000 మంది మాదిగలం ఉన్నాం. అయితే మాదిగలు 11,03,000 మంది ఎక్కున్నారు. మొత్తం కులాలండి. ఇందులో అన్ని కులాలు కలిసి ఉన్నాయి. అందుకోసం మనం ఏం చెప్తున్నానంటే ఇది మీరు గూగుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కొట్టి చూడండి. మాలమాదిగలు అందరూ మిత్రులారా, ఎందుకంటే వీళ్ళు చాలా తప్పుల తడకగా లెక్కలు చూపెడుతున్నారు. నేను దాని గురించే చాలా బాధపడుతూ ఇది పెట్టడం జరుగుతుంది. అర్థమైందా అండి? మరి ఇంకా మనకు చాలామంది దీని మీద మాల మేధావులే కాకుండా చాలామంది దీని మీద మాట్లాడారండి. నేను ఆ మాటలు కూడా పెడదామనంటే నాకు ఇక్కడ సరైన ఇది లేక నేను మీకు ఇవన్నీ చూపెట్టట్లేదు. యాక్చువల్గా కొంతమంది మేధావులు ఈ రిజర్వేషన్ గురించి మరి ఈ జరగాల్సిన పోరాటం అండి ఇది. మందకృష్ణ మాదిగ గారు మరి కాలుకు బలపం కట్టుకొని ఊరూరు తిరిగి మరి ఈరోజు దీన్ని తీసుకొస్తే మీరు అడ్డుపడ్డం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరంతా ఆలోచించాలని కోరుకుంటున్నానండి. దయచేసి బాలగోపాల్ గారు ఏమంటారంటే వారు ఒక చిన్న మాట ఇక్కడ అనడం జరిగింది. ఇది దోపిడీ కాదు, అణచివేతకు సంబంధించిన అంశం కూడా కాదు, ఇది అసమానతలకు సంబంధించిన అంశం. ఇది ఎస్సీలు 17% వాటా కలిగి ఉన్నారు. ఎవరి వాటాలు వాళ్ళు లబ్ధి పొందాలనే విషయాన్ని వారు కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే మనమంతా నేనేమంటున్నానంటే మనకు ప్రతిదీ గూగుల్లో దొరుకుద్దండి. లేదు రాష్ట్ర దీంట్లో అధికారిక వెబ్సైట్లో కూడా మనకు కావాల్సినన్ని పర్టికులర్స్ దొరుకుతాయండి. మరి దిగంబర కాంబ్లీ గారు చాలా విషయాలు వారు తప్పులు చెప్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లోనే 2 విధాలుగా చెప్తున్నారు వారు. నేను అది మీకు చూపెట్టా. నేను మాలలు త్రైవర్ణంలో అగ్రకులాల్లాగా వాళ్ళు ఉండడం జరుగుతుంది. అంటుముట్లున్నాయి వాళ్ళకు. మాదిగల్ని దగ్గరికి రానియారు. మీరు ఇక్కడే కదా పల్లెటూర్లలో కూడా కొంత ఈ చాదస్తం ఉంది. అంటే కొంతమంది ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు వస్తున్నారు కాబట్టి చదువుకున్న పిల్లలలో ఏమాత్రం లేదండి. చాలా వరకు చదువుకున్న వాళ్ళల్లో ఈ మార్పులు వస్తున్నాయి. ఇంకా ఈ మార్పు తీసుకురావాలంటే మనమే కొట్టుకొస్తున్నాం. రెంజర్ల రాజేష్ లాంటి పాపం ఆ మిత్రుడు పాపం బైర్ నరేష్ వీళ్ళు లాంటి పిల్లలు పోరాటం చేస్తుంటా అంటే మనం ఇంట్లో ఉండి ఆనందం పొందుతున్నాం. మనం మిత్రులారా, నేను చెప్పిన దాంట్లో మాదిగలు కానీ ఇతర ఎవరైనా కానీ నేను ఎవరిని బాధ పెట్టడం కోసమో చెప్పట్లేదండి. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలు జరిపి ఒక కొలిక్కి వచ్చిన దాన్ని ఇంకా దాన్ని ఆజ్యం పోసి దాన్ని చివరికి ఈ రిజర్వేషన్స్ కూడా ఉండవు. మిత్రులారా, ఇవన్నీ ఆలోచించండి. మీరు కూడా జరిగే దాంట్లో ఏదో కొంత లబ్ధి పొంది కొంతమంది బాగుపడతారు కదా. ఎంతకాలం మనమే తింటే ఎట్లా చెప్పండి?
వాళ్ళు కొంచెం అన్నం తినగలుగుతారు, వాళ్ళ పిల్లలు చదువులకు బాగుంటుంది, వాళ్ళు కూడా పైకి రావడానికి మనం ఒక అవకాశం కల్పించాలి. మీరు ఏమి వాళ్ళకు లబ్ధి కలుగుద్దో దాన్ని కూర్చొని మాట్లాడండి. దయచేసి మందకృష్ణ గారిని, మేధావర్గాన్ని పిలిచి కూర్చొని మాట్లాడి వాళ్ళకు లబ్ధి కలిగే విధంగా చేసే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని నేను మాట్లాడిన దాంట్లో ఎవరన్నా బాధపడితే మన్నించండి. నేను ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టడం కోసం మాట్లాడలేదు. అందరికీ నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.